ఏ స్థాయిలో ఆ స్థాయి. అవునా? అదే మీరు ఆల్రెడీ 2 దశాబ్దాలు అయిపోయాయి కాబట్టి మీరు ఏదైనా చెప్తారు. ఇప్పుడు అనంత శ్రీరామ్ వెనకాతలు చాలా మంది పడుతున్నారు కాబట్టి, అనంత శ్రీరామ్ డిమాండ్ లో ఉన్నారు కాబట్టి, అనంత శ్రీరామ్ ఎలా అంటే అలాగా అని ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా చెప్పగలరు. అందరికి ఎలా వర్కౌట్ అవుతుంది? అడ్వాన్స్ విధానం ఈ మధ్య పెట్టింది కాదండి, చాలా ఎర్లీగా స్టార్ట్ చేసిన విధానం మీరే. ఓహో, అడ్వాన్స్ విధానం. ఈ మొదట్లో ఎలా ఉండేదండి మీకు? మొదట్లోనా, నీకెందుకు బాబు ఇంత చిన్న పిల్లోడు, డబ్బులు ఏం అవసరం నీకు అన్న లెవెల్లో ఏం చేసుకుంటావు డబ్బులని. కాదు సార్, ఇప్పుడు మీరు అలా అంటే ఎలాగా? మరి రచయితకి పారితోషికం 10వ 12వ ఇవ్వాలి కదా. కాదు, మీరు మొదట్లో మీ ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే రాయిలే పర్వాలేదు అని చెప్పి రాయించి అంటే ఇస్తారు అని నమ్మేవాడిని. ఇచ్చిన చోట ఇచ్చారు, ఇవ్వని చోట ఇవ్వలేదు. ఇచ్చిన చోట ఇవ్వలేదు. ఇది అలా కాదు, అంచె నిష్ఠూరం కన్నా అది నిష్ఠూరం మేలు అని చెప్పి. అవును, ఇప్పుడు అనంత శ్రీరామ్ బాగా ఎస్టాబ్లిష్డ్ రైటర్ కాదు. నేను 2025లో పరిస్థితి చెప్పట్లేదండి, 2010 నుంచి ఇది 5లో. అవునా? 2005 కదా మీరు ఎంటర్ అవ్వడం. అదే ఆ మొదటి 5 ఏళ్ళు అన్ని అబ్జర్వ్ చేయడానికి, సమతౌల్యతకి, అసలు నేను పాట రాయగలనని నిరూపించి, నేను రాసిన పాట హిట్ అవ్వగలదు అని నిరూపించడానికి పడుతుంది కదండి. అవును, అదేదో ఆ అప్సోపలు ఏవో డైరెక్టర్లు పడతారు అనుకోండి, అది వేరే విషయం. కానీ మీరు రాస్తే చాలు. అదే కాబట్టి అంటే ఇప్పుడు గైడెన్స్ ఎవరు ఇవ్వనప్పుడు ఓకే, నేనే చెప్తున్నాను కదా. అవును, అడ్వాన్స్ అయితే తీసుకోమంటున్నాను. అది ఇప్పుడు రచయితలకి అంటే రెమ్యూనరేషన్ పరంగా గానీ చాలా బాగుందండి. బాగుందా? వేటూరు గారికి హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చిన రోజులు నాకు తెలుసు. నాకు భరణి గారు ఒక సన్మాన పత్రంలో, నీలోని విద్యకి సినీ పరిశ్రమ కనకాభిషేకమే చేసింది, కాకపోతే అభిషేకం కదా కరిగిపోయింది, కారిపోయింది, అలా జారి వెళ్ళిపోయింది. అవును, వేటూరు గారికి. ఎందుకంటే ఆయనకి 5 పాటలకి ఒకసారి డబ్బులు ఇచ్చేవారు, మళ్ళీ ప్రతి పాటకి ఇచ్చేవారు. అదో రకమైన విచిత్రంగా నడిచేది అయింది. ఆయనకి ఎంత ఇచ్చినా తక్కువే 100%. దర్శనరాజు గారు నాకు నిన్న అన్నట్టు ఉంటుంది, సీతారామ శాస్త్రి గారు ఏదో అడిగితే, ఇంత ఇమ్మని అడిగితే వేటూరు గారి కన్నా ₹1 తక్కువ ఇచ్చారు ఆయనకి. ఒకే ₹1, ₹1 తక్కువ ఇచ్చారు ఆయనకి. ఆయన అడిగినంత ఇచ్చారు, కానీ ఆయనకన్నా ₹1 తక్కువ ఇచ్చారు. ఆ స్లాటింగ్ మీకున్నదా ఇక్కడ ఇండస్ట్రీలో? ఉందండి. మీకు వచ్చిందా? మీకు వచ్చిందా? మీరు ఆ రేంజ్కి వచ్చారండి? ఏంటంటేనండి, ఇదంతా మాకు సీతారామ శాస్త్రి గారు వేసిన పునాది. ఒకప్పుడు అంత లేవు పారితోషికాలు. ఇప్పుడు మీరు వేటూరు గారికి బాగా, నాకు తెలిసి వేటూరు గారు చివరి సినిమాల్లో వేటూరి అన్న పేరు ఎప్పుడు ఫేడ్ అవుట్ అవ్వలేదు, అది మీకు తెలుసు కదా. ఇప్పుడు ఆయన సూపర్ హిట్ రైటర్ గానే నిష్క్రమించారు. పాటలు లేక పాటలు హిట్ అవ్వక అనేది లేదు కదా, రాస్తే హిట్. అలా ఆయన నిష్క్రమించే సమయంలోనే ఆయన అందుకున్నది 1,50,000 అనుకుంటాను నాకు తెలిసి. కానీ ఆ దశాబ్దంలో అలా అంటే, ముందు దశాబ్దంలో ఎలా ఉండేదంటే 5,000 10,000 అలాగే ఉండేదండి. ఇన్ఫ్లేషన్తో పోల్చుకున్నా కూడా చాలా తక్కువ అప్పుడు రెమ్యూనరేషన్. తర్వాత ఎప్పుడైతే సీతారామ శాస్త్రి గారు ఇలా సినిమాలని పాటల యొక్క భావుకథతో నిలబెట్టేయడం అనే కాలం ఎప్పటి నుంచి అయితే వచ్చిందో, అప్పుడు సీతారామ శాస్త్రి గారు పాటకు 1,00,000 అనేది మొదలు పెట్టారు ఒక్కసారిగా. ఏది 50,000 లోపు ఉన్న రెమ్యూనరేషన్ ఒక్కసారిగా 1,00,000 అనేది మొదలైంది. ₹1,00,000. ఆ 1,00,000 అనేది ఎప్పుడైతే పాటల రచయితల లోకంలోకి వచ్చిందో అప్పటి నుంచి రెమ్యూనరేషన్స్ బాగా పెరగడం మొదలైంది. ఆబ్వియస్గా ఇప్పుడు నేను సీతారామ శాస్త్రి గారిలో ఒక 1/4 రాయగలను అనుకుందామండి. ఆ సిచ్యువేషన్కి, మొత్తం వాన్మయం గురించి కాదు, ఆ సిచ్యువేషన్కి సీతారామ శాస్త్రి గారు రాస్తే ఈ క్వాలిటీ వస్తుంది, నేను రాస్తే దాంట్లో 1/4 వస్తుంది అనుకుందాం. ఇప్పుడు నాకు 25,000 రెమ్యూనరేషన్, ఆయనకి 1,00,000 ఉంది, ఆయన 1,00,000 చేశారు అనుకోండి,
ఆయన చేత 1,00,000 పెట్టించుకునే బడ్జెట్ లేని చిత్రాలు నాకు 40,000 ఇచ్చైనా రాయిస్తాయి, తెలియకుండా నాది పెరిగిపోద్ది. అలా ఆయన వేసిన దారిలో మేమంతా వచ్చామన్నమాట. దీని పునాది సీతారామ శాస్త్రి గారు. ఇప్పుడు 3 లక్షలు దాటి ఈ పాటకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పోన్లండి, రచయితలకి ఒక మంచి స్టేజ్ సినిమా ఇండస్ట్రీలో వచ్చింది. గౌరవ పరంగా వేటూరు గారు, ఆత్రేయ గారు అది స్వర్ణయుగం అయి ఉండొచ్చు రచయితలకి, కానీ పారితోషికం పరంగా ఇప్పుడు జరుగుతున్నది స్వర్ణయుగం. అంటే డినామినేషన్ వాల్యూస్ లో బంగారం 2,000 3,000 ఉన్న టైంలో కూడా వేటూరు గారికి మంచి అమౌంట్లు ఇచ్చారు. అదేనండి, బంగారం అదే కాసు 10,000 ఉన్న టైంలో 10,000 అప్పుడు 10,000 ఉండేది రెమ్యూనరేషన్స్. ఆ కాసు 15,000 వచ్చే టైంకి సీతారామ శాస్త్రి గారు 1,00,000 పెట్టారు. అప్పుడు మారింది, గేమ్ మారింది అన్నమాట. అదేలేండి, అంటే అప్పుడు శాస్త్రి గారు ఆ మాట అన్న టైంకి వేటూరు గారు కూడా లేరు. ఆయన వేటూరు గారు ఉన్నారు, కాకపోతే అప్పుడు వేటూరు గారికి ఉన్న ఆర్థిక అవసరాల వల్ల ఆయన అన్ని రకాల బడ్జెట్లకి రాసేవారు. ఎవరు? వేటూరు గారు. అవును అవును, పెద్దవాళ్ళు పెద్ద సినిమాకి ఇచ్చేవారు, చిన్నవాళ్ళకి ఇలాగా. శాస్త్రి గారు వచ్చాక ఇంత ఇవ్వాలి కండిషన్ పెట్టేసి అని మొదలు. ఆయన చిన్న సినిమాకి పెద్ద సినిమాకి వేరియేషన్ లేదు. అప్పుడు అది ఇవ్వడంతో అమ్మో శాస్త్రి గారికి అంత ఇస్తుంటే వేటూరు గారికి ఎందుకు ఇవ్వకూడదని వేటూరు గారికి కూడా ఇవ్వడం మొదలైంది, పెంచారు అనమాట. ఇప్పుడు మీరు అదే పద్ధత, పెద్ద సినిమాకైనా ఒకటే, చిన్న సినిమాకి ఒకటే? అంటే పెద్ద సినిమాకి ఒక తీసుకుంటే చిన్న చిన్న స్లాబులతో చిన్న సినిమాకి తగ్గిస్తానండి, కానీ ఆ తగ్గించింది వర్ధమాన రచయితలకి ఇచ్చేంత తక్కువ ఉండదు కాదు. ఎందుకు అంటే అంతకు నేను చేస్తే వాళ్ళకి అవకాశం ఉండదు. ఇది బాగుంది, నిజంగా బాగుంది, నిజంగా నిజమండి. రెండు ఇందులో ఒకటి స్వార్థం ఏంటంటే ఇప్పుడు నేను తక్కువకి చేస్తే పాటలు ఎక్కువ వస్తాయి కానీ ఎవరిని సంతృప్తి పరచలేను. రెండు, నేను తక్కువ చేసినప్పుడు నేను తక్కువకి వస్తున్నాను అన్న ఇది వచ్చినప్పుడు అప్పుడే మంచి కొత్త భావాలతో కొంచెం కొత్త పదజాలంతో రాస్తూ ఉన్న రచయితలకి అవకాశం ఉండదు కదా. చాలా చాలా గొప్ప మాట చెప్పారు. ఎందుకంటే ఇంకా అనంత శ్రీరామ్ గారే X వస్తున్నప్పుడు ఇంకా కొత్త రచయిత అవసరం ఏముంది? X/4 వస్తున్నాం అనుకోండి, మనం X/4 వచ్చేస్తుంది అనుకోండి, కొత్త రచయితకి అవకాశం ఉండదు. కొత్త రచయితకి అవకాశం, కరెక్ట్. చాలా మంచి పాలసీ అది. ఈ యువతలో అంటే కొత్త వాళ్ళని బతికించే ఒక మంచి ఫార్ములా అది. అదే దీనికి అవతల కోణం కూడా. ఇప్పుడు నాకన్నా సీనియర్స్ వాళ్ళకి సడన్ గా రెమ్యూనరేషన్ పెరిగితే నాలో అసూయ పెరగదు, ఆనందం పెరుగుతుంది. ఖచ్చితంగా మన స్లాబ్ పెరిగిపోద్ది. వాళ్ళు సక్సెస్తోనో గొప్ప విజయాలతోనో రెమ్యూనరేషన్ పెంచుతారు, అది వాళ్ళ పూర్తి కష్టార్జితం. అది మంది వాళ్ళ అదే తాడు పట్టుకున్నాం కదా, వాళ్ళ తాళ్ళు లాగితే మనం కూడా ముందుకు వెళ్ళిపోతుంటాం. వాళ్ళు మిమ్మల్ని కూడా లాగేస్తారు. కరెక్ట్. ఇప్పుడు మీకు ఉన్న ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో మీ ప్లేస్ అని చెప్పాలి ఆర్డర్ లో? ప్రెసెంట్ కాదు సార్, గత 15 ఏళ్ల నుంచి మళ్ళీ ఇప్పుడు గడవబోయే 15 ఏళ్ళ వరకు కూడా నా స్థానం నెంబర్ 2, ఎప్పుడు నెంబర్ 1 కాదు. నెంబర్ 1 ఎవరు? ఇప్పుడు ఉన్న సినారియోలో నెంబర్ 1 చంద్రబోస్ గారు ఉంటారు. అప్పుడు ఒక టైంలో శాస్త్రి గారు ఉండేవారు, ఒక టైంలో వేటూరు గారు. ఎందుకు చెప్తున్నా అంటే నాది ప్రత్యేకత కాకుండా పాటల్లో ఇప్పుడు మేము చెప్పాం కదా, ఇలా మొత్తం కెరీర్ నటు మాస్ ఇటు క్లాసు ఇలా డివైడ్ చేసుకుంటా మొత్తానికి అన్ని రాయగలను అన్న తీసుకొచ్చాను కదా. అవును. కాకపోతే ఆ మాస్ పాటకి అద్భుతంగా రాసే ఒక రచయిత ఉంటాడు ఎప్పుడు ఆ ట్రెండ్కి. ఆయన అవైలబిలిటీ లేకో టైం లేకో ఆయనకి, లేకపోతే ఆయన రాసింది ఆ పాటకు కుదరకో, షూటింగ్ అర్జెంట్ అయిపోయో జరిగినప్పుడు మరి ఎవరు రాయగలరు అంటే అది మాస్ పాటైనా క్లాస్ పాటైనా రెండో పేరు నాది వస్తుంది. అలాగే ప్రేమ పాటైనా, అలాగే విరహగీతం అయినా, అలాగే పెళ్లి పాట అయినా, ఏదైనా, లేకపోతే ఒక టిపికల్ సిచ్యువేషన్ అయినా,
లేకపోతే ఒక ఫిలాసఫీ అయినా లేకపోతే ఒక ఆర్షధర్మం సంబంధించిన పాట ఏదైనా, అలా ఏది చూసినా నెంబర్ 1 ఉంటారు, నెంబర్ 2 ఉంటాను అనమాట. ఎప్పుడు చెప్పారు ఎప్పుడు నెంబర్ 2 అండి. నేను నెంబర్ 1 అని ఎప్పుడు గర్వంగా చెప్పను, ఎప్పుడు నెంబర్ 2 కానీ 3కి ఎప్పుడు వెళ్ళదు. నెంబర్ 1 అవ్వాలంటే ఏం చేయాలండి? నాకు అవ్వాలని లేదండి, ఎందుకంటే నెంబర్ 1 స్థానానికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మీకు మంచి ఎక్స్పెక్టేషన్ ఉన్న చోట స్ట్రెస్ ఉంటది కదా ఎప్పుడు. మీ మీద ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటే అనంత ఎంత అడిగితే ఎందుకు ఇస్తారు? ఎంత అడిగితే అంత ఇచ్చి రాయించుకుంటారు. మినిమం గ్యారంటీకి ఎక్కువ డిమాండ్ అండి ఇప్పుడు. ఓకే, మిమ్మల్ని ఇంకా మీరు మినిమం గ్యారంటీలోనే నేను నన్ను మినిమం గ్యారంటీలోనే పెట్టుకుంటాను. నా దగ్గరికి వస్తే పాటకి అన్యాయం జరగదు అంతే. న్యాయం జరుగుతుందని అంట్లా అంటే అద్భుతం జరుగుతుందన్న గ్యారంటీ ఇవ్వలేం, అద్భుతానికి గ్యారంటీ ఇవ్వలేం, అన్యాయం జరగకపోవడానికి గ్యారంటీ ఇస్తారు. బాగుంది, బాగా చెప్తున్నారు మీరు. అద్భుతాలు అనేవి జరిగినాయి, అవి యాదృచ్ఛికాలుగానే భావిస్తాను నేను. కరెక్ట్, ఇది బాగుంది, ఇది మరీ బాగుంది. అద్భుతాలు జరిగాయి కానీ అవి యాదృచ్ఛికం అని మీరు అంటేనే అందం వాటికి. అద్భుతాలకి అదేమి మోడెస్టీ కోసం కూడా కాదు సార్, మోడెస్టీ ఏం కాదు, నిజంగా అవి యాదృచ్ఛికాలు కాకపోతే దాని తర్వాత వచ్చే ప్రతి పాట కూడా అద్భుతం అయ్యేది. మరి అలాంటి అద్భుతాలు మీరు రాయాలంటే ఆ సన్నివేశాలు కూడా కావాలి కదండి. అన్ని కుదరాలి కదా. ఏం రాయిస్తారు, ఎక్కడ రాయిస్తారు అద్భుతం? అదే అద్భుతమైన సన్నివేశం ఇచ్చినప్పుడు ఒక్కోసారి నాకు పలకపోవచ్చు, ప్రతిసారి పలుకుతుందని కూడా రూల్ లేదు కదండి. అలాగే మిస్ అయిన పాట ఉందండి మీకు? ఇది పలక్క బాగలేదు ఇది అని బ్లాటెంట్ గా ఇంకొక రైటర్ చేత రాయించుకునే సందర్భం ఉందా? ఉన్నాయి సార్, ఉన్నాయి 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 ఖచ్చితంగా ఉన్నాయి. మీరు ఫెయిల్ అయ్యి నేను రాసింది వాళ్ళకి నచ్చలేదు, నేను ఫెయిల్ అయ్యానా లేదా అనేది ప్రేక్షకుల ముందుకు వస్తేనే కదా తెలిసేది. నేను రాసింది వాళ్ళకి నచ్చలేదు, చాలాసార్లు జరిగింది, నాకే కాదు అందరికీ జరుగుతుంది. అందరికీ జరుగుతుంది. చంద్రబోస్కి తక్కువేమో అనుకుంటున్నాను సార్, అంటే నాకున్న అనుభవంలో. అవునా? నేను రాసిన పాట నచ్చక ఆయన చేత రాయించిన సందర్భాలు ఉన్నాయి, ఆయన రాసిన పాట నచ్చక నా చేత రాయించిన సందర్భాలు ఉన్నాయి. ఒక చిన్న రచయితకి ఒక పెద్ద రచయితకి మధ్య కూడా ఈ సంఘటనలు జరుగుతాయి. ఆఫ్ కోర్స్ అది ఎందుకు జరుగుతుంది అంటే అప్పటి దర్శకుల విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది అంతే. సమకాలీన పరిస్థితులు, అప్పటి పరిస్థితులు, కాలమాన స్థితిగతులు, దేశకాలమాన పాత్రలు అంటారు. బాగుంది. మీరు అప్పుడప్పుడు మీరు చాలా ప్రతి దాన్ని చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడతారు. నేను స్టేజ్ మీద ఎక్కిన మీరు మాట్లాడింది భీమవరం మిరపకాయలు, భీమవరం మెరుపు తీగలు, ఆ మాటలన్నీ చాలా బ్యాలెన్స్ తో మాట్లాడతారు. కానీ ఒక్కొక్కసారి చాలా గట్టిగా స్వీపింగ్ స్టేట్మెంట్స్, ఆ మధ్య ఏదో బాగా దుమారం లేపే మీ మాటలన్నీ అగ్గి రాజేసి అసలు వైల్డ్ ఫైర్ దావానం లాగా అప్పుడప్పుడు చేస్తుంటారు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అంశంలో రాజీ పడని లక్షణం ఉంటది కదండి. అలా నా జీవితంలో నేను భారతీయత జాతీయత అన్న అంశాల మీద రాజీ పడే అవకాశం లేదు, ఎందుకంటే నా పునాదులు అవి. మరి నేను నా విద్యాభ్యాసం, ప్రాథమిక విద్యాభ్యాసం జరిగిన సందర్భాలు కానీ, ఇంట్లో నేర్పిన విలువలు కానీ, భారతీయత జాతీయత, మన సనాతన ధర్మం, ఈ విషయాల్లో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదన్నమాట. రామాయణం గురించి మీరు చేసిన కామెంట్ నిజంగా ఒరిజినల్ రామాయణం, ఒరిజినల్ భారతం నీ పక్కదారి పట్టించడం అన్న అంశం, వీటి మీద రాజీ పడే ప్రసక్తి లేదు. ఆ విషయంలో ఎన్ని రాళ్ళు నా మీద పడినా తీసుకుంటా. కానీ మీకు ఎందుకు అనిపించింది అలాగ అసలు? అంటే వాట్ ఇన్స్టిగేటెడ్ యూ, మిమ్మల్ని ప్రేరేపించినది ఏంటి? ఒకటి ప్రేరేపించింది ఏంటంటే ఒక్కొక్క వక్తకి ఒక్కొక్క అంశం ఇస్తారు కదండి, నాకు ఇచ్చిన అంశం అది. ఆ అంశంలో నాకు తెలిసిన విషయాల్ని ఎఫెక్టివ్ గా చెప్పడానికి ప్రయత్నించాను. అంటే ఇప్పుడు వరకు ఏమైందంటే మనకు నచ్చిన వ్యక్తి ఏం చేసినా కరెక్ట్, కింగ్ ఇస్ ఆల్వేస్ రైట్ అంటారు కదా అన్న ఆ ధోరణి మారాలి. ఈ కనీసం మన ధర్మం విషయంలో అయినా మారాలి, సనాతన ధర్మం అన్న ఉద్దేశంతో కొంచెం
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.